నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు, వెనుక అన్నవి సాపేక్షమే. సబ్బు తయారు చెయ్యాలంటే నూనె కావాలి. అదే చేతికి అంటిన నూనెను తొలగించాలంటే సబ్బు కావాలి. చిత్రంగా ఉంది గదా, జీవితం కూడా అంటే. సమస్య వచ్చిందని జీవితం అయిపోయిందని అనుకోకూడదు. దానిని ఒక మలుపుగా భావించాలి. ఈ ప్రపంచంలో ఇద్దరే నిజంగా ఆనందిస్తారు. ఒకరు పిచ్చివాళ్లు, మరోవారు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే కొంచెం పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలలా మారాలి. తాళం తయారైతే తాళం చెవి కూడా తయారవుతుంది. ఒకటి లేకుంటే మరొకటి పని చెయ్యదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒకే మాటతో సంబంధాన్ని తెంచుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని కూడా పెంచుకోవచ్చు. మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కాని కత్తిలా కాదు. సూది పని ఎప్పుడూ జోడించడం, కత్తి పని ఎప్పుడూ విడదీయడం. అందరినీ కలుపుకుంటూ బ్రతకాలి కాని కత్తిలా విడదీయకూడదు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కాని ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క నిజానికే ఉంది. నువ్వు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కొనే శక్తి, ధైర్యం నీలో ఉన్నాయని అర్థం. స్నేహితుణ్ణి అతని దుఃఖ సమయంలో, యోధుణ్ణి యుద్ధ సమయంలో, భార్యను పేదరికంలో, గొప్ప వ్యక్తిని అతని వినయంలో పరీక్షించాలి. చేసిన తప్పుకు క్షమాపణ అడిగేవాడు ధైర్యవంతుడు. ఇతరుల తప్పును క్షమించగలిగినవాడు నిజమైన బలవంతుడు. కష్టం అందరికీ శత్రువే, కాని కష్టాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తే అది సుఖంగా మారి నిన్ను ప్రేమిస్తుంది. ఓటమి లేనివాడికి అనుభవం ఉండదు. అనుభవం లేనివాడికి జ్ఞానం ఉండదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు. ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఓడి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో. అదే నీ తదుపరి గెలుపు. ఎవరికైనా రోజుకు ఉన్నది 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడతాడు. ఓడేవాడు ఆ 24 గంటల్లో ఎలా గెలవాలా అని మాత్రమే ఆలోచిస్తాడు. అంతే తేడా. గెలవాలనే తపన, గెలవగలననే నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు నిన్ను గెలుపు దగ్గరకు తీసుకెళ్తాయి. నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కాని ప్రయత్నించడంలో మాత్రం గెలుస్తున్నాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను. స్వయం కృషితో పైకి వచ్చినవాడికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కాని అహంకారం ఉండదు. ఏమంటారు? కమెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా.